హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కర్రీ ఏంటో చూసేద్దామా. స్వీట్ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ. అతి పెద్ద కష్టమైన పనేం కాదు, బ్యాచిలర్స్ అయినా చేయవచ్చు. పులావ్లోకైనా, అన్నంలోకైనా, రోటీలోకి, చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని, 2 యాలక్కాయలు, అంగుళం దాల్చిన చెక్క, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 3 టమాటాలు ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, ఏడెనిమిది చిన్నుల్లిపాయలు, కొంచెం నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించేసి ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించాలి. కొంచెం నూనె. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ ఉండే తీరాలి. కర్రీ టేస్ట్గా రావాలి అంటే, దాబా స్టైల్ టేస్ట్ రావాలంటే కర్రీలో ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. అది మీ చాయిస్. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేగనివ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ బాగా వేగాక అరకప్పు స్వీట్ కార్న్ వేసి బాగా వేగనివ్వాలి. స్వీట్ కార్న్ వేగడానికి కొంచెం సమయం పడుతుంది. సిమ్లో పెట్టేసి ఉడకనించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకోవాలి. చూసారా, స్వీట్ కార్న్ వేగాయి. స్వీట్ కార్న్ పొంగితే స్వీట్ కార్న్ వేగినట్టు. ఇందులో సరిపోయినంత ఉప్పు, కొంచెం కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలంతా బాగా వేగాక టమాటా, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా పైకి నూనె తేలే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా మూత తీసి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారా, ఇలా ఆయిల్ అంతా నూనె పైకి తేలింది. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగినట్టు అన్నమాట. ఇందులో 1 అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ వేసాక 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. సిమ్లో పెట్టేసి వేపండి. మధ్యలో ఇలా క్యాప్సికమ్
కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు ఇలా వేగిన తర్వాత చూసారా, క్యాప్సికమ్ బాగా 5 నిమిషాలకి ఇలా వేగిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ వేడి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇదే స్టేజీలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. అన్నీ చూసుకున్నాక మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. నూనె బాగా పైకి తేలే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీలోకి, పులావ్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. అయితే నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే మీరు ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.